సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. ముందుగా మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనము శ్రీ ప్రసన్న వేణుగోపాల మాధవ గో సంరక్షణశాల నందు ఉన్నాము. ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం పదండి. మల్లికార్జున గారు, శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సార్, ఈ గోశాలను నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 సంవత్సరాలు అయిందమ్మా. మన ఆగస్టు 16వ తేదీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు యొక్క సువర్ణ హస్తాలతోటి ఈ గోశాల స్థాపితం జరిగింది. అసలు ఒక గోశాలను నిర్మించాలి అనేటువంటి సదుద్దేశం ఎలా కలిగింది సార్? ఈ గోశాల ప్రారంభించడానికి చాలా దీనికి వెనకాల కారణం ఉందమ్మా. మామూలుగా ఏంటంటే గోవధకు చాలా గురి అవుతున్నాయి. ఆ సందర్భంలో ఒక సందర్భంలో 150 ఆవుల్ని ఈ గోవధకు గురి అవుతున్న ఆవుల్ని మేము పట్టుకొని పోలీసు వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్ వేశారు అన్నమాట. మీరు పట్టుకుంటున్నారు, బాగానే ఉంది, దీని తర్వాత వాటిని మేము ఎక్కడికి పంపించాలి, వీటిని ఎవరు సాగుతారు, వీటికి రక్షణ ఏంటి, మేము మటుకు పోలీస్ స్టేషన్ లో ఎన్నాళ్ళు ఉంచుతాము, వాటి దీనికంటూ ఒక స్థలం ఉండాలి, ఒక ఏదైనా అట్లాంటి గోశాలలు పెట్టగలిగితే అక్కడక్కడ మేము పట్టుకున్నప్పుడల్లా అక్కడ కొన్ని గోశాలకి ఇక్కడ కొన్ని పంపించగలుగుతాము, ఇది స్థాపించకూడదు అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. అప్పుడు మేమంతా కూడా కలిసి మన పక్కనే ఉన్న భద్రయ్య గారు, తర్వాత మా కమిటీ మెంబర్లు వీళ్ళందరూ కూడా కలిసి ఆయన ఈ యొక్క స్థలానికి సంబంధించిన వాళ్ళు కామనూరు పెద్దలు నంద్యాల వరదరాజు రెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, గ్రామ పెద్దలు వీళ్ళందరినీ కలిసి ఇక్కడ స్థలం కొంత ఉంది కదా మాకు కేటాయించండి, ఈ విధంగా మాకు ఈ పట్టుకున్నటువంటి ఆవులను సంరక్షించిన ఆవులను మేము ఇక్కడ తీసుకొని వచ్చి కాపాడుకుంటామని చెప్పి వాళ్ళు పెద్ద మనసుతోటి మీరు అంత మంచి పని చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఇస్తామని చెప్పి ఆ స్థలం ఇచ్చారు. ఇదంతా నిర్మాణం మీరు ఒక్కరి చేతుల మీదగానే చేస్తున్నారండి? లేదు మా, దీనికి ఒక అంటూ మన ఇట్లా సేవాభావంతో ఈ గో సంరక్షణ చేయాలనే ఆలోచన ఉన్నటువంటి మా కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్, వివేకానంద సేవా సమితి కార్యకర్తలు, ఇట్లా పక్కన ఉండే వంగదారు వీరభద్ర గారు అంటే మన పెద్ద వాళ్ళు, ఇలా చాలా మంది మనస్ఫూర్తిగా అంటే వీళ్ళు మీరు చేస్తున్నారు కాబట్టి మంచి పని మేము ఇస్తున్నాం అని చెప్పి మేము ఒక సిస్టమ్ ఏర్పాటు చేసాం. ఒక గోవుని ఒక సంవత్సరం పాటు పోషించాలంటే మీరు సంవత్సరానికి ఒక 15,000 రూపాయలు మీరు ఇస్తే వాటి పోషణ మేము చేస్తాం మీ పేరుతోటి అని చెప్పి మేము మొదలు పెట్టాము. అబ్రాడ్ నుంచి కూడా, USA నుంచి కూడా నా దగ్గర చదివినటువంటి అనేక మంది శిష్యులు, తర్వాత మనకు నగరంలో మరి ఎన్నో సంవత్సరాల నుంచి నేను అనేక సేవా కార్యక్రమాల్లో చేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్తు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘము, ఇలాంటి గణపతి మహోత్సవ కమిటీ ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్ని చేస్తున్నాము. సో దాని ద్వారా నాకు పరిచయమైనటువంటి అనేక మంది కార్యకర్తలు వీళ్ళందరి యొక్క సహకారంతో మేము ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఈ ఫండ్స్ అన్ని కూడా గోశాల అకౌంట్ ఓపెన్ చేసి స్వచ్ఛంద సేవతోటి ఇది స్టార్ట్ చేసాం. దానికి అనుకూలంగానే అందరూ కూడా స్పందించి 6 ఆవులతో మొదలు పెట్టినటువంటి గోశాల దినదిన ప్రవర్ధమానమై ఈ రోజు 72 ఆవులతోటి నడుస్తున్నది. సార్, మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుంటారండి? ఒక స్కూల్ హెడ్ మాస్టర్ గా, గౌతమ్ స్కూల్ హెడ్ మాస్టర్ గా, తర్వాత రమణ మహర్షి స్కూల్ హెడ్ మాస్టర్ 45 సంవత్సరాలు చేశాను. తర్వాత నేను రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ఒక సేవా కార్యక్రమం, ఇది ఇలాంటి సందర్భం వచ్చింది కాబట్టి ఇలా సేవా కార్యక్రమం చేస్తే బాగుంటుందని మా 20 మంది కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి చేస్తూ వచ్చారు. కోలాటం కానివ్వండి, కర్రసాము కానివ్వండి, వీటన్నిటిని ఇక్కడ చూపించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఒకటేంటంటే మన సంస్కృతిని కాపాడడం, పూజలు చేయడము, ఇవన్నీ కూడా మన సాంప్రదాయానికి సంబంధించి. ఒకటి, హిందువులందరూ కూడా సమైక్యతా భావంతో ఇక్కడ కలవాలి, మనందరం హిందువులము, మనం ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలనే ఆలోచన వాళ్ళకి కలగాలి అనేటువంటి ఒకటి. రెండవది ఏంటి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ గోమాతను చూసిన తర్వాత వాళ్ళకు కూడా ప్రేరణ కలిగి మనం కూడా ఈ గోవులకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుండే గోవులకి అనేటువంటి ఆలోచన వాళ్ళలో కలుగుతుంది. ఆ విధంగా డెవలప్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో మా వెనకాల ఇలాంటి కార్యక్రమాలు అన్నిటి కూడా ఇంతమంది కలవగలుగుతున్నారు, మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడగలుగుతున్నాం మనము. దాంతో పాటుగా ఈ గోవుల కోసం వాళ్ళకు తోచిన సేవని అందించగలుగుతున్నారు వాళ్ళు. ఏ విధమైనటువంటి మోటివేషనల్ చెప్పాలనుకుంటున్నారు సార్ స్పీచ్ పరంగా? చాలా మంది ఏంటంటే మన పండుగలప్పుడు కూడా బళ్ళు పెడితే బడికి వెళ్ళిపోతారు, పిల్లల్ని పంపిస్తారు. అలా కాకుండా అదే మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పాలంటే మీతో పాటు గుడికి తీసుకురావాలి వాళ్ళు. అలానే ఇక్కడ ఉండే పద్ధతులన్నీ నేర్పాలి. వాళ్ళకు డౌట్స్ వస్తాయి అనమాట. ఉదాహరణకి వినాయకుడికి తొండం ఎందుకు వచ్చింది, మనలాగా మనిషిలాగా ఎందుకు లేడు, ఇలాంటివన్నీ వస్తాయి. దానికి జవాబు చెప్పేటువంటి స్థితి వాళ్ళు పేరెంట్స్ చెప్పాలి. అప్పుడు ఆ వినాయకుడి యొక్క ప్రాశస్త్యము, లేకపోతే శ్రీకృష్ణుడికి ఎందుకు చేయాలి పూజలు, లేకపోతే
ఆ దీపావళి రోజు మనం పండుగలు ఎందుకు జరుపుకోవాలి, ఇలాంటి ప్రతి పండగకి మన వెనకాల దానికి మూల్యం ఉందన్నమాట. ఆ ప్రాశస్త్యాల గురించి చెప్పి దానికి ఆ రోజు వాళ్ళకి చేయించగలిగినట్టే వాళ్ళలో ఆ భావాలన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి. నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా పిల్లలు అక్కడ తెలుగు మన వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరికీ కూడా 250 మంది పిల్లలకి ప్రతిరోజు కూడా దీనికి దేశభక్తి పాటలు ఇలాంటి వాల్యుబుల్ మెసేజెస్ చెప్పడం వల్ల వాళ్ళు కొంత కాదు కొంతైనా వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. నమస్తే అండి. నమస్కారం తల్లి. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సంతోషం. మా ప్రొద్దుటూరు కి రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం మీరు రావడం కదా? నేను రావడం మొదటిసారమ్మా. నాకు అంతే సంతోషంగా ఉంది. ఎందుకంటే మా నాయన ఊరు ప్రొద్దుటూరు. మీ అందరి వల్ల ప్రొద్దుటూరు వచ్చే అదృష్టము అవకాశం రెండూ నాకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషం. మేడం, శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి గురించి ఆ ఫెస్టివల్ కి సంబంధించినప్పుడు దేవస్థానాలలో మాత్రమే కాకుండా ఇలా గోశాల ఇలాంటి చోట కూడా మన వస్త్రధారణ ఎలా ఉంటది, 2 మాటల్లో. మనం ప్రతిరోజు కూడా సనాతన ధర్మం ప్రకారము మనం ఈ వేషధారణ వేయాలంటే ఇప్పుడు మనం వేస్తున్న ఈ చీర కట్టేదైతుందో దీని అడ్డకట్టు అంటాం. చీరలు కట్టుకోవడం వల్ల ఎన్నో ఇది కేవలం ఒక మనిషికి ఒక స్త్రీకి సౌందర్య రూపంలో ఒక గొప్పతనము ఒక మర్యాద పూర్వకంగా ఉండడమే కాకుండా ఇది మన సంస్కారం కాబట్టి ఎంతో మంది మగ్గాల వాళ్ళు చీరలు నేస్తూ ఉంటారు. ఆ మగ్గాలు వెళ్ళిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. సో వీలైనంత నేను ప్రతి ఒక్కరితో ప్రాధేయపడేది ఏమిటి అనంటే పండగల పూట గాని కనీసము ఇలా ఒక చక్కగా 10 మంది కలిసిన చోట ఓ పెళ్లిళ్లలో మగ్గాలు వేసిన చీరలను దయచేసి కొని మీరు కట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. దీనివల్ల ప్రతి ప్రాంతంలో కూడా మగ్గాలు వేసే వాళ్ళది కూడా ఒక కళ, ఆ కళను మనం బ్రతికించిన వాళ్ళం అవుతాం. మేడం, ఆడవాళ్ళు చీరలోనే రావాలి, మగవాళ్ళు పంచలోనే రావాలి అని ఉంటది. కానీ ఇలాంటి పండుగల టైంలో ఇలాంటి గోశాల కావచ్చు, చిన్న చిన్న టెంపుల్స్ కావచ్చు, లోకల్లో ఉండేటువంటి చోటికి మనం కంపల్సరీ అదే వస్త్రధారణలో రావాలంటే ఏం చేద్దాం మేడం? అక్కడ ఈ కార్యక్రమాలని ఆయోజనం చేసే వాళ్ళు దీన్ని ఒక రూల్ పెట్టి తీరవలసిందే. ఎందుకంటే తల్లి, ఏది ఒక మార్పు ఉన్నా మంచి మార్పు, మనకు పనికిరాని మార్పు ఉంటే ముందు హిందువు నిలబడతాడమ్మా. అక్కడ నేనున్నానంటూ నిలబడేది హిందువు. కాబట్టి హిందువుని మార్చాలి అనంటే ముందు ఏ ఏ ప్రాంతాలలో అయితే ఇటువంటి చక్కటి కార్యక్రమాలు జరుగుతాయో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు దీని ఒక రూల్ కింద పెట్టితే తప్ప దేవాలయాల్లో పంచగట్టుకుంటే తప్ప రావడానికి వీలు లేదు, చీర కట్టుకుంటే తప్ప రావడానికి వీలు లేదు. ఆడపిల్లలు లక్షణకరంగా తయారయ్యి ఆధ్యాత్మికంగా మన ధర్మ ప్రకారంగా సనాతన ప్రకారంగా తయారైతే తప్ప రావడానికి వీలు లేదు అని పెట్టాలి. కానీ మనం భయపడుతున్నాం. ఏమని భయపడుతున్నా? అలా పెడితే ఇంత వచ్చే వాళ్ళు కూడా రావడం మానేస్తారేమోనని. దానికి భయపడితే భగవంతుడికి మనం ఎలా భక్తిని చూపించగలం తల్లి? ఇదేమన్నా డీల్ కట్టింగ్ దేవుడితో కాదు కదా. ఆ భక్తి లేని వాడు నువ్వు ఏం చేసినా రాడు. వాడు నువ్వు ఏది పెట్టినా రారు, పెట్టకున్నా రారు. రావాలి అనుకున్న వాళ్ళు మీరు పెట్టే ఒక చక్కటి ఆ నియమానికి కట్టుబడి వస్తాడు. అక్కడి నుంచి నిజంగా సనాతన ధర్మం మళ్ళీ పునరుద్ధరించబడుతుందమ్మా. దేవస్థానాలకు వెళ్తున్నాం రండి, అక్కడ ప్రసాదం తిని వద్దాం రండి అంటే రావట్లేదు. ఆధ్యాత్మికంగా విషయాలు తెలియచేయడం వల్ల పిల్లలలో ఎలాంటి మార్పులు వస్తాయంటారు? దానికి ఫస్ట్ అమ్మ, పిల్లలు దేవాలయాలకి రావట్లేదు అని అంటే వాళ్ళు కొత్తగా దేవాలయాల్లోనే దీపాలు చూస్తున్నారు కాబట్టి రావట్లేదు. వాళ్ళు భగవంతుని దేవాలయంలో మాత్రమే పరిచయం చేసుకుంటున్నారు కాబట్టి రావట్లేదు. వాళ్ళ ఇళ్లలో కూడా దేవుడు దైవము ఒక శ్లోకము దీపారాధన అనే అలవాటు తల్లిదండ్రులతో గాని ఇంట్లో పెద్దవాళ్లతో గాని కలిసి చేసుకోవడం కనుక జరిగితే అప్పుడు వాళ్ళకి ఆల్రెడీ పరిచయమైన దేవుడు ఇంతకన్నా అందంగా అక్కడ తయారవుతాడు ఈ రోజు అని చెప్పి మనం తీసుకురాగలం. రెండోది, దేవాలయాల్లో కేవలం అర్చన అభిషేకం అనే 2 కార్యక్రమాలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు మీరు ఎప్పుడైతే పెడతారో, బొమ్మలాటలు గాని తోలు బొమ్మలాటలు కథలు చెప్పించడం కానీ, ఒక చక్కటి పాతకాలం అదేనా పాతకాలం ఒక సినిమా వేయడం కానీ ఇలాంటివి వేయడం జరిగితే పిల్లలు రావడం జరుగుతుంది. పిల్లలు కాబట్టి పిల్లలు తగ్గ ఆకర్షణ పిల్లలకు మనం ఏర్పాటు చేసి పిలిపించాలి. వాళ్ళని ఏమో కృష్ణుడి వేషం, అమ్మాయిలకేమో గోపిక వేషం వేసి పంపిస్తున్నారు, అక్కడ ఉట్టి కొట్టి పంపిస్తున్నారు. అంతవరకే మాత్రమే ఉంది కానీ కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇవ్వరు. ఇది మన పేరెంట్స్ కూడా ఇవ్వాలంటే ఎలాంటి గైడెన్స్ ఇద్దామంటారు? అమ్మా, ముందు మనం చేర్పించే స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు అమ్మా. అర్థమైందా? ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో వాడు ఇంటికి వచ్చి చక్కటి తెలుగులో మాట్లాడుతున్నాడా అని ప్రశ్నిస్తున్నారా మీరు? ఇంటికి వచ్చి మీకు అర్థం కాని మంచి ఇంగ్లీష్ ఏదన్నా వాడు మాట్లాడాలని ఆశయిస్తున్నారా?
ముందు మనం ఇంట్లో పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే అదొక గొప్ప విశేషమో అదొక పెద్ద అచీవ్మెంట్ అనుకోవడం మానేస్తే, అప్పుడు ఇంగ్లీష్ కేవలం 4 రాళ్లు సంపాదించడానికి తప్ప ఎందుకు పనికిరాదని కనుక ముందు మనం నిర్ణయించుకోగలిగితే, మన సంస్కారం, మన సభ్యత, మన పండుగలు, మన సనాతన ధర్మము, హైందవత్వం మన మాతృభాషతోనే ముందుకు వెళుతుంది అని నిర్ణయించుకున్న రోజు, కనీసం ఆ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో ఆ మాత్రం కృష్ణాష్టమి వాళ్ళు జరుపుకుంటున్నందుకు ఆనందించండి. పిల్లల్ని తీసుకెళ్లి తెలుగు మీడియం స్కూళ్లలో వేసి చక్కటి ఇంగ్లీషు ట్యూషన్ పెట్టించండి. ఇంగ్లీష్ చదవగలిగి ఇంగ్లీష్ లో మాట్లాడేది వస్తే చాలు వాళ్ళకి.